ఓం శ్రీకృష్ణాయ నమః. జై గురుదేవ్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అతసీ పుష్పసంకాశం ఆరనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం. ఉత్ఫుల్లపద్మపత్రాక్షం నీలజీమూతసన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. మందారగంధసంయుక్తం చారుహాసం చతుర్భుజం బరిః పింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం. కుటిలాలకసంయుక్తం పూర్ణచంద్రనిభాననం విలసత్కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకితవక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం. రుక్మిణీకేళి సంయుక్తం పీతాంబరసుశోభితం అవాప్త తులసీగంధం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవత్సాంకం మహారస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుద్ధాయ యః పఠేత్ కోటిజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. జై గురుదేవ్. జై గురుదేవ్ అండి అందరికీ. ఈ రోజు మనం శ్రీమదాంధ్ర మహాభారతంలో ఆది పర్వం తృతీయాశ్వాసంలోకి వచ్చాము. అయితే తృతీయాశ్వాసం 10వ భాగంలోకి వెళ్తున్నాం ఈరోజు మనం. నిన్నటి వరకు మనము శర్మిష్ఠ దేవయానిల మధ్య జరిగేటువంటి సంఘటన, యయాతికి మధ్య జరిగేటువంటి సంఘటనల గురించి చదువుకున్నాం. అయితే శర్మిష్ఠ ఈ దేవయానిని నూతిలోకి తోసి వెళ్ళిపోతుంది తన స్నేహితులతోటి. ఆవిడని ఆ నూతిలో నుంచి బయటికి తీసుకొని వస్తాడు యయాతి. అయితే యయాతి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ శర్మిష్ఠని శిక్షించాలనే దీనితోటి ఆమెకి ఇంకా శర్మిష్ఠ చేసిన అవమానము ఆమె భరించలేకపోతుంది దేవయాని. ఇక ఏమంటారు తను పట్టణానికి వెళ్ళేటప్పుడు నగరంలోకి పోకుండా తన స్నేహితురాలితో చెప్పి పంపిస్తుంది తండ్రి దగ్గరికి. తండ్రి పరిగెత్తుకొని వస్తే జరిగిన విషయం అంతా చెప్తుంది. తండ్రి అనునయిస్తాడు, ఇప్పుడు కోపం తగదమ్మా అని. అయినా సరే వినదు. తను చెప్పిందే జరగాలంటది. నేను వెళ్ళిపోతాను, నువ్వు నాతో పాటు రావాల్సిందే ఖచ్చితంగా అని చెప్తుంది. అంటే అప్పుడు శుక్రాచార్యుడు ఇంకా సరే అని వెళ్ళడానికి ఉద్యుక్తుడవుతుంటే ఈ లోపల వృషపరుడు పరిగెత్తుకొని వస్తాడు. శుక్రాచార్య స్వామి, మీరు యొక్క కృపతోనే మేమందరం గట్టిగా ఉండగలిగాము, కాబట్టి మీరు వెళ్ళకూడదు అని చెప్పి చెప్తాడన్నమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్తాడో చూస్తాం. 152. వారణ ఘోటక భాండాగారంబులు మొదలుగా గల ధనములతో సూర్యునిత ఇందరము నీవారకములుగాగా మమ్ము వగవుము బుద్ధిన్. తాత్పర్యం: ఏనుగులు, గుర్రాలు మొదలుగా గల ధనాలతో ఈ రాక్షసుల మందరమును నీ సొమ్ములుగానే మనస్సునందు తలంచవలసింది. ఏం చెప్తున్నాడు ఇక్కడ? అయ్యా, ఇదంతా నీ కృపతోటే వచ్చింది కాబట్టి ఏనుగులు, గుర్రాలతో సహా ఏమేమి ధనముందో అంత మా రాక్షసుల వందరంతో సహా
మేమంతా నీ సొమ్ము అనుకో, మేమంతా నీ ప్రాపర్టీ అనుకో అని చెప్పి చెప్తున్నాడు వృషపర్వుడు. విశేషం. వారకం అంటే లేని కాలమందు ఉపయోగార్థం ఒకరికిచ్చి కలిగిన కాలమునందు మరల పుచ్చుకునే ధనం మొదలైనది అని నిఘంటువులో అర్థం. నన్నయ్య కాలంలో వగచు ధాతువుకు తలచు అనర్థం. 153. శర్మిష్ఠ దాసియై దేవయానింగొలుచుట. వచనం. ఈ దేవయానికెద్ది ఇష్టంబుదానిన ఇత్తు నడుగుమనిన దేవయాని సంతసిల్లి ఎట్లేని శర్మిష్ఠ ఘన్యకా సహస్రంబుతో నాకు దాసిగా వలయు నిదియ నాకిష్టంబు దీనిన ఇచ్చునది అనిన వృషపర్వుండప్పుడు కూతురావించి కన్యకా సహస్రంబుతో దేవయానికి దాసిగానిచ్చి శుక్రునకు మనఃప్రియంబు చేసిన శర్మిష్ఠయునగ్గరు వచనంబున కన్యకా సహస్రంబుతో నిత్యంబును దేవయానింగొలుచుచుండెనంత నొక్కనాడు. తాత్పర్యం. ఈ దేవయానికి ఏది ఇష్టమో దానినే ఇస్తాను అని వృషపర్వుడు పలుకగా దేవయాని సంతోషించి, అట్లా అయితే శర్మిష్ఠ 1000 మంది కన్యలతో నాకు దాసి కావాలి, ఇదే నాకు ఇష్టం, దీనినే నేను నాకు ఇవ్వాల్సింది అని పలుకగా వృషపర్వుడు తక్షణమే తన కూతురైన శర్మిష్ఠను రప్పించి 1000 మంది కన్యలతో దేవయానికి దాసిగా ఇచ్చి గురువైన శుక్రుడికి మనఃప్రీతి కావించాడు. శర్మిష్ఠ కూడా తండ్రి వాక్యాలను అనుసరించి 1000 మంది కన్యలతో ఎల్లప్పుడూ దేవయానిని సేవిస్తూ ఉన్నది. అటు తర్వాత ఒక్క రోజున ఇక ఆయన అంటాడు వృషపర్వుడు, అయ్యా మేమందరం నీ సొమ్ము కాబట్టి నీకేం కావాలో చెప్పమ్మా అని శుక్రాచార్యుని అడగకుండా దేవయానికి చెప్తాడు. నీకేం కావాలో చెప్పమ్మా, నీకేది ఇష్టమో అదే ఇస్తాను అనడంతో దేవయాని అలా అయితే శర్మిష్ఠ 1000 మంది కన్యలతో వచ్చి నాకు దాసిత్వం చేయాలి అంటది, అదే నాకు ఇష్టం అంటది. సరే అని చెప్పి వృషపర్వుడు తన కూతుర్ని వెంటనే పిలిపించి 1000 మంది కన్యలతో సహా దేవయానికి దాసిగా ఇచ్చేస్తాడు. ఇక్కడ అలా చేసి దేవయానికి ఎంతో ఇష్టం కలుగజేస్తాడనమాట. ఇక శర్మిష్ఠ కూడా తండ్రి వాక్యాన్ని అనుసరించి దేవయానికి దాసి అయ్యి 1000 మంది కన్యలతో ఎప్పుడు దేవయాన్ని అనుసరిస్తూ దాసిత్వం చేస్తుంటది. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమంటే శర్మిష్ఠ అక్కడ నూతిలోకి తోసి పొరపాటు చేసింది, కానీ మళ్ళీ ఇక్కడ తండ్రి చెప్పంగానే తన మొత్తం కులం కోసము తన యొక్క తండ్రి యొక్క క్షేమం కోసము ఆమె అన్నిటికీ సిద్ధపడింది. నేను దాసిత్వం చేయడానికి సిద్ధమే అని తల వంచుకొని మరీ వెళ్ళి దాసిత్వం చేస్తుంది శర్మిష్ఠ. అది మనం గమనించాలన్నమాట. తప్పు చేసినా కూడా మళ్ళీ దానికి పరిహారార్థం ఏం చేయాలో దానికి సిద్ధపడి దానికి బాధ అనేది లేకుండా మరీ చేస్తుంది శర్మిష్ఠ. 154. వనకేళి కౌతుకమున జనియను శర్మిష్ఠ దొట్టి సకులల్లా ముదంబున కొలచి రాగ విభవముదన కమరగ దేవయాని తద్వనమునకున్. తాత్పర్యం. దేవయాని శర్మిష్ఠ వదలైన చెలులంతా సంతోషంతో సేవించి రాగా తనకు వైభవం ఒప్పగా పూర్వపు వనానికే వనమందు క్రీడించే కుతూహలంతో వెళ్ళింది. ఇక దేవయాని శర్మిష్ఠతో పాటు ఉన్నటువంటి తన ఆ కన్యకలందరినీ తీసుకుని వాళ్ళందరూ సేవిస్తుంటే ఈమె తన వైభవాన్ని చూపుకుంటూ పూర్వపు ఇంతకు ముందు ఉన్న అడవికే ఆడటానికి ఇష్టంతో వెళ్ళిందట. విశేషం. తొట్టు ధాతువునకు క్వార్థ రూపం ఒకటే కానవస్తున్నది. పూర్వం వనానికి ఏగినప్పుడు రాచకూతురైన శర్మిష్ఠకు అధిక వైభవం ఉన్నది. ఇప్పుడు ఆమె దేవయానికి దాసి అవటం చేత దేవయానికి అధిక వైభవం కలిగింది. అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ? ఇంతకు ముందు రాజకూతురైనటువంటి శర్మిష్ఠకి దాసిత్వము అంటే ఎంతో మంది చెలికత్తలు ఉండి ఆమె వైభవం ఉంది. కానీ ఇప్పుడు శర్మిష్ఠే దేవయానికి దాసి అయిపోయేటప్పటికి ఎక్కువ వైభవం దేవయానికి కలిగింది అని చెప్తున్నారు. 155 వచనం. ఇట్లరిగి యవ్వనంబున కన్యకులం దానును పుష్పాపచయంబుసేయుచు విమల జల ప్రవాహ విలసితంబైన యొక్కసల ఏటికెలదా నవ వికచ కుసుమ సుకుమార కోర కనికర భరిత సహకార కురువక వకుళాశోక తమాల సాల ఛాయా శీతల శిఖతాతలంబున నిష్ట వినోదంబులనున్న యవసరంబున. తాత్పర్యం. ఈ విధంగా వెళ్ళి ఆ వనములో చెలికత్తలైన కన్యలున్ను తానున్ను పూలు కోస్తూ నిర్మలమైన నీటి ప్రవాహంతో ప్రకాశించే ఒక కొండ నది ప్రక్క కొత్తగా వికసించిన పూలతోనూ మృదువైన మొగ్గల యొక్క సమూహంతోనూ నిండిన తీయని మామిడి చెట్ల, గోరంట చెట్ల, పొగడ చెట్ల,
అశోక వృక్షాల చీకటి మాకుల మద్ది చెట్ల నీడల చేత చల్లనైన ఇసుక ప్రదేశంలో తమకిష్టమైన వేడుకలతో ఉన్న సమయాన ఇక వీళ్ళు అక్కడికి వెళ్ళాక, ఆ వనంలో వెళ్ళాక చెలికత్తెలతోటి ఆ తర్వాత తాను దేవయాని పూలు కోస్తూ ఎక్కడ ఉన్నారట, నిర్మలమైన నీటి ప్రవాహంతో ప్రవహించేటువంటి ఒక కొండ పక్కన, అంటే ఒక కొండ ఉంది, ఆ కొండ పక్కన నిర్మలమైన నీటితో ప్రవహించే ఒక నది ఉంది. దాని పక్కన ఒడ్డులో చక్కగా వికసించిన పూలతో, ఆ ఒడ్డు ఎలా ఉందంటే వికసించిన పూలతో, ఇక ఎంతో మొగ్గలు, ఎంతో అందంగా ఉన్నటువంటి మొగ్గలతో, ఇక తీయని మామిడి చెట్లు, ఒక పక్క నిండిపోయిన మామిడి చెట్లతో నిండినటువంటి చెట్లు, ఆ తర్వాత గోరెంట చెట్టు, ఆ తర్వాత పొగడ చెట్లు, అశోక వృక్షాలు, ఇవన్నీ రకరకాల వృక్షాలతో నిండి ఉన్నటువంటి ఆ గట్టు మీద వీళ్ళు మద్ది చెట్లు ఇవన్నీ ఉంటే, ఆ చెట్ల కింద చల్లగా ఉన్నటువంటి ఆ ఇసుక ప్రదేశంలో వీళ్ళు ఇష్టంగా ఆడుకుంటూ ఉన్నారట. విశేషం, సాలం అంటే వృక్షం అనే అర్థం కూడా కలదు. అప్పుడు సహకారాది వృక్షాల యొక్క నీడ చేత అని అర్థం చెప్పాలి. సాల మరియు ఛాయ, సాలఛాయ, హ్రస్వమైన అచ్చు తర్వాతి చకారం విరుక్తమవుతుంది. 156. అంగనాజనుల యుత్తుంగ సంగత కుచ కుంకుమ చందన పంకములయు వారివధమ్మిల్ల భారావకలిత దివ్యామోదనవ పుష్పదామములయు వారివ ముఖ సకర్పూర తాంబూలాదివాసిత సురభి నిశ్వాసములయు వారివ పరిధాన చారు ధూపములయు విలసిత సౌరభావలు దాల్చి యనిలుడున దూతబోయి తోడ్కొనుచు వచ్చే దేవయాని పాలికి మృగతృష్ణ చేసి కాననంబున గృమ్మరు వాని వీరు నది పరిశ్రాంతుడైన యయాతినంతా. తాత్పర్యం, స్త్రీజనాల ఎత్తైనట్టి అందమైనట్టి స్తనాలయందరి కుంకుమ గంధద్రవాల యొక్క సుగంధాలను ఆ స్త్రీలకే సంబంధించిన పెద్ద కొప్పులయందుంచబడిన మంచి వాసనలతో కూడిన కొత్త పూలదండల యొక్క సువాసనలను ఆ స్త్రీలకే సంబంధించిన ముఖాల నుండి వెలువడే కర్పూరంతో కూడిన తాంబూలం మొదలైన వాటి చేత సువాసన కలవిగా చేయబడి పరిమళవంతమైన నిట్టూర్పుల యొక్క సౌగంధ్యాలను ఆ స్త్రీలకే సంబంధించిన వస్త్రాల ఒప్పెన ధూపాల యొక్క ప్రకాశించే సువాసనల సముదాయాన్ని వహించి వాయువనే దూత వెడలి ఎండమావులచే అడవిలో తిరుగుతున్నట్టియు వీరుడైనట్టియు మిక్కిలి అలసినట్టియు అయిన యయాతిరాజును దేవయాని చెంతకు తీసుకొని వచ్చాడు. అక్కడ చెప్తున్నారు, ఈ స్త్రీలకు వీళ్ళు కుంకుమ గంధాలు పూసినటువంటి సుగంధాలు ధరించారు కదా, ఆ వాసనలు, ఆ తర్వాత వాళ్ళ కొప్పుల్లో పెట్టుకున్నటువంటి మంచి వాసనలతో కూడిన కొత్త పూలదండలు, అప్పుడే పోసుకున్నారు కదా పూలు, వాటిని దండలుగా అల్లుకొని అప్పుడే పెట్టుకున్నారు తలల్లో వాళ్ళు. అయితే ఆ వాసనలు ఒక పక్క, ఇంకో పక్క వాళ్ళు ముఖాల మీద పూసుకున్నటువంటి కర్పూరంతో ఉన్నటువంటి తాంబూలాలు నములుతుంటే వాటి వాసనలు, ఇక వాళ్ళ నమ్ములుతూ నిట్టూర్పులు ఇడుస్తుంటే ఆ నిట్టూర్పులని వాళ్ళ శరీరాల నుంచి వచ్చే సుగంధాలు, ఇంకా తర్వాత వాళ్ళు వేసుకున్నటువంటి వస్త్రాలకు పూసుకున్నటువంటి సుగంధ ద్రవ్యాలు పరిమళిస్తూ ఉంటే ఈ వాసనలన్నీ కలిసి ఈ గాలి వాయుదేవుడు వీటన్నిటిని మోసుకొని ఎక్కడికి తీసుకెళ్లాడు అంటే, ఈ అడవిలో వేట కోసం వచ్చి అలసిపోయి ఉన్నటువంటి యయాతి మహారాజు దగ్గరికి పోతుంది ఆ గాలి. పోయేటప్పటికి ఆ గాలి వాసనను అలా చూస్తూ చూస్తూ తీసుకుంటూ ఎక్కడి నుంచి వస్తుందా అని ఆ గాలి వాసనని పట్టుకొని దేవయాని దగ్గరకు వస్తాడు యయాతి మహారాజు. విశేషం, అవకలిత శబ్దానికి జారిన అని కాని వేలాడుతున్న అని కాని అర్థాలు చెప్పవచ్చును. వాసిత సురభి అనే పదాలు పునరుక్తుల వలె తోచవచ్చును కాని సురభి శబ్దానికి సహజమైన సౌరభం కల అనే అర్థం చెప్పుకుంటే వారి నిశ్వాసాలు సహజ పరిమళ భరితమైనవని, తాంబూలాది సుగంధ ద్రవ్యాల వలన ఆ సౌరభం మరింత అధికమైనదని ఊహించవచ్చును. వస్త్రాలకు సువాసన కలిగేందుకు సుగంధాలతో ధూపాలు వేసేవారని గ్రహించవచ్చు. మృగతృష్ణ అంటే ఎండమావులు.
ఇక్కడ మృగాలను వేటాడుట ఎందు కోరిక లేక దప్పి అని అర్థం చెప్పుకొనటం యుక్తంగా ఉంటుంది. లేక మృగతృష్ణను చూచి నీరున్నదనుకొని భ్రమించి దప్పిక గలవాడవటం చేత యయాతి తిరుగుతున్నాడని భావించవచ్చు. గాలి అనే దూత యయాతిని తీసుకుని వచ్చాడు అంటే గాలిలోని పరిమళం చేత ఆకర్షించబడి యయాతి దేవయాని వద్దకు వచ్చాడు అని భావం. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ సుగంధ ద్రవ్యాలని ధూపాలు వేసేవాళ్ళట. బట్టలకి మంచి వాసన రావడానికి బట్టలకు కూడా ధూపాలు వేసేవాళ్ళట. అది చెప్తున్నారు. ఇక మృగతృష్ణ అంటే ఎండమావులు అని కూడా అంటారు, అనవచ్చు అని చెప్తున్నారు. ఇక మృగాలను వేటాడటంలో ఇంకా కోరిక లేక అలసిపోయి ఇక దప్పిక వచ్చింది అనేది ఇక్కడ చెప్తున్నారు యయాతి రాజుకి. 157 తరళ నయనాబ్జదళములు నెరయగబై మున్న చల్లి నృపసుతు పూజించిరి నవకుసుమమాయాలంకరణ విశేషముల నచటి కాంతలు ప్రీతిన్. తాత్పర్యం: అక్కడ ఉన్న దేవయాని మొదలైన స్త్రీలు రాజకుమారుడైన యయాతిపై మొదటే చంచలాలైన నేత్రాల నుండి వెలువడే చూపులనే పద్మదళాలు నిండేటట్లుగా చల్లి తరువాత క్రొత్త పూలమాలలు మొదలైన అలంకారాల చేత అతడిని ప్రీతితో పూజించారు. ఇంకిక్కడ ఏం చెప్తున్నారు? దేవయానితో పాటు స్త్రీలందరూ ఈ రాజకుమారుడైనటువంటి యయాతి పైన మనసు పడతారు. చంచలమైన నేత్రాల నుంచి చూపులను అటు ఇటు కదిలిస్తూ చూస్తూ ఆ చూపులనే తామర పూలతో ఆయన మీద చల్లేటట్లుగా ఆ చూపులతోనే తామర చూపులని ఆయన మీద వెదజల్లారట. ఆ తర్వాత కొత్త పూలమాలల్ని ఇంకా రకరకాల అలంకారాలతోటి ఆయన్ని చక్కగా పూజించారట. విశేషం: అలంకారం రూపకాతిశయోక్తం. యయాతి తమ దగ్గరకు రాగానే ఆ స్త్రీలు మొదట తమ చూపులను ప్రసరింపచేశారని, తర్వాత పుష్పమయాలైన అలంకారాల చేత పూజించారు అని భావం. 158 యయాతి మహారాజు దేవయానిని వివాహం వగుట. వచనం: అయ్యయాతియుదత్ ప్రదేశం సుఖోపవిష్టుండై దేవయానిందొల్లి ఎరింగిన వాడై యతిశయ రూపలావణ్య గుణ సుందరి అయిన శర్మిష్ట నెరుంగ వేడి మీరెవ్వరి వారులు మీ కుల గోత్ర నామంబులెరుంగవల తుంజెప్పుండనిన నారాజునకు దేవయాని ఇట్లని. తాత్పర్యం: ఆ యయాతి కూడా అక్కడ సుఖంగా కూర్చుండి అంతకు ముందే నూతి నుంచి బయటకు తీసినప్పుడు దేవయానిని ఎరిగియున్న వాడవటం వలన అధికమైన రూపంతోనూ సౌందర్యంతోనూ గుణాలతోనూ ఉప్పుతున్న శర్మిష్ట ఎవరో తెలుసుకుని కోరి, మీరు ఎవరికి సంబంధించిన వారు, మీ కులాలను గోత్రాలను పేరులను తెలుసుకుని కోరుతున్నాను చెప్పుడని అడిగాడు. అప్పుడు దేవయాని యయాతితో ఇట్లా పలికింది. ఇక్కడ ఏం చెప్తున్నారు? యయాతి ఏమో అక్కడ వెళ్ళి హ్యాపీగా కూర్చునేశాడు. ఆయన వీళ్ళందరూ అతిథి సత్కారం చేశారు. ఇక ఆయన అక్కడ దేవయాని ఇంతకు ముందే చూశాడు కదా, తెలిసిన ఆవిడ కదా అనేసి ఆవిడని ఆల్రెడీ తెలుసు ఆవిడ. ఇక ఈయనేమనుకుంటాడు, అక్కడ ఎంతో అందంతో సౌందర్యంతో గుణాలతో ఉన్నటువంటి శర్మిష్టను చూస్తాడు. ఆయన ఈ శర్మిష్ట ఎవరు అని తెలుసుకోవాలి అనుకుని, మీరంతా ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ కులాలేంటి, గోత్రాలేంటి, పేర్లేంటి, ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటున్నాను అని అంటాడు. అంటే అప్పుడు దేవయాని అంటది యయాతితోటి. విశేషం: యయాతి శర్మిష్టను ఇప్పుడే మొదటి మారు చూచాడు. ప్రథమ దర్శనంలోనే ఆమె సౌందర్యాదుల చేత ఆకర్షింపబడినాడు. ఆమెను ఒక్కదాని గురించి అడగటం యుక్తంగా ఉండదని అతడు అందరిని గురించి అడిగాడు. ఇక శర్మిష్టను మొదటిసారి చూశాడు. చూడంగానే మనసు బారేసుకున్నాడు ఆయన. ఆ తర్వాత ఆమెను ఒక్కదాన్ని అడిగితే బాగుండదు కదా అని అందరి గురించి అడిగాడు అని చెప్తున్నారు. 159 నన్ను మున్న ఎరుంగు దిన్నాతి నాకు దాసి వృషపర్వుడను మహాదానవేంద్రు కన్యా నా యొద్దనెప్పుడు గదలకుండుననగా మరి దీని శర్మిష్టయండ్రు జనులు. తాత్పర్యం: పాపరహితుడు పైన ఓ యయాతి, నీవు నన్ను గురించి ఇంతకు ముందే తెలుసుకున్నావు. ఈమె నాకు సేవకురాలు, వృషపర్వుడనే పేరు కలిగిన గొప్ప రాక్షసరాజు కూతురు. నా చెంతనే ఎప్పుడు విడవకుండా సేవ చేస్తూ ఉంటుంది. ఇక ఈమెను ప్రజలు శర్మిష్ఠ అంటారు. ఇంకా చెప్తుంది: పాపం లేని ఓ యయాతి మహారాజా, నా గురించి అయితే నీకు ముందే తెలుసు. ఇక ఈవిడంటావా, వృషపర్వుడనే రాక్షసరాజు కూతురు, నా దగ్గరే ఎప్పుడు ఉంటది సేవ చేస్తూ, ఈమెను శర్మిష్ఠ అంటారు అని చెప్పింది. విశేషం: అను దురు సూక్తి తిదుటలు పరంబులగునప్పుడు అను మొదలగు వాని స్థానమున పూర్ణ బిందువగును అందు. ఇది సూత్రం అన్నమాట.
సున్నమీది దకారానికి డకారాదేశం అండురు, ఉత్వలోపం అండ్రు. ఇక్కడ దేవయాని తన గొప్పతనం ప్రదర్శించేందుకై రాక్షస రాజకుమార్తె తనకు దాసి అని చెప్పింది. శర్మిష్ఠ తనంతట తాను పరిచయం చేసుకుంటే మహాదానవేంద్రు కన్యగా చెప్పుకుంటుంది. అందువలన దేవయాని తానే చొరవ తీసుకుని ఆ రాజకూతురు దాసి అని, ఆమెకు స్వాతంత్ర్యం కూడా లేదని స్పష్టం చేస్తుంది. రత్నహారీతు పార్థివ అనే న్యాయంతో కన్యారత్నాన్ని తానేనని వ్యంగ్యంగా సూచిస్తుంది. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు చెప్తున్నారు, దేవయాని చెప్తది. ఆమె ఇప్పుడు శర్మిష్ఠని అడిగితే శర్మిష్ఠ డైరెక్ట్ గా ఏం చెప్తుంది, నేను రాక్షసరాజు కూతుర్నని దర్పంగా చెప్పుద్ది. ఆ దర్పం ఆవిడలో తీసేయాలి అనేసి, ఆ దర్పం తనకే ఉండాలి అనేసి దేవయాని తానే చొరవ తీసుకుని ఈమె నా దాసి అని చెప్పి, రాక్షసరాజు కూతురు కానీ ఈమె నా దాసి అంటుంది. అంటే ఈమెకి పెళ్లి చేసుకునే స్వాతంత్రం కూడా లేదు, ఎందుకంటే నాకు దాసి కాబట్టి అని చెప్తుంది అనమాట. ఇంకా ఏం అనేది ఇక్కడ ఇది ఒక న్యాయము అన్నట్లు ఆమె వ్యంగ్యంగా చెప్తుంది. ఇక్కడ 160 నిగ్రహమేది నన్ను ధరణి ప్రభకూపము వెల్వరించునాడు, ఉగ్రమయూఖ సాక్ష్యముగ నన్ను దక్షిణ పాణి చేసి, భూపాగ్రణి నాదు దక్షిణ కరాగ్రము వట్టితి కానమున్న, పాణిగ్రహణంబు చేసి తది నీయడ విస్మృతి పొందబాడియే. తాత్పర్యం, సూర్యుడి యొక్క కాంతి వంటి కాంతి కలవో రాజశ్రేష్ఠుడా, నాకు కలిగిన చెర నశించేటట్లుగా నన్ను నూతి నుండి బయటకు తీసిన నాడే సూర్యుడి సాక్షిగా దీర్ఘమైన నీ కుడి చేతితో నా కుడి ముంజేతిని గ్రహించావు. కాబట్టి ఇంతకు ముందే నన్ను పెళ్లాడినావు. ఆ విషయం మీ హృదయంలో మరవటం న్యాయమా? ఇంకంటే ఆమెకు చూసింది, ఈయన శర్మిష్ఠని ఇష్టపడ్డం గమనించి చెప్తుంది. ఏమంటది, సూర్యుడి లాంటి కాంతి కలిగినటువంటి ఓ రాజశ్రేష్ఠ, నాకు పట్టిన శిక్ష తప్పించావు, నన్ను నూతిలో నుండి రక్షించినప్పుడు ఏం చేశావు? ఆ రోజు సూర్యుడి సాక్షిగా నీ కుడి చేతిలో నా కుడి చేతిని పట్టుకొని నన్ను గ్రహించావు. కాబట్టి ఇంతకు ముందే మనకి పెళ్ళైపోయింది, నా చేయి పట్టుకున్నావు కాబట్టి ఆ విషయం నీ హృదయంలో మర్చిపోయావా? అది న్యాయమా అని అడుగుతుంది. విశేషం, నిగ్రహం అంటే అదుపులో ఉండటం. ఇంద్రియ నిగ్రహాదులలో ఈ అర్థం సరిపోతుంది. ఇక్కడ శిక్ష, నింద, మేర, చెర అనే అర్థాలు చెప్పుకోవటం యుక్తంగా ఉంటుంది. శర్మిష్ఠ దేవయానిని శిక్షించేందుకై ఆమెను నూతిలో త్రోసింది. అది చెరవలే ఉన్నది. యయాతి పైకి తీయటం చేత ఆమెకు ఆ శిక్ష తొలగింది. ఈ పద్యంలో దేవయాని గడుసరితనం మరొకసారి స్పష్టమవుతుంది. యయాతి శర్మిష్ఠ యొక్క అతిశయ రూపలావణ్య సౌందర్యాన్ని చూచాడు, ఆకర్షితుడైనాడు. అంతకుముందు దేవయానిని చూచాడు కానీ ఆసక్తుడు కాలేదు. ఆమె కంటే అతిశయించిన రూపలావణ్యాలు శర్మిష్ఠకు ఉన్నాయని ధ్వని. యయాతి చూపులలో మర్మాన్ని, ఆమెను గురించి తెలుసుకోవాలనే ఆకాంక్షను దేవయాని పసికట్టింది. మనసులో కోరిక కలిగితే వివాహమైనట్లే అని దేవయాని భావం. కచుడితో ఆమె ఆ విధంగానే పేర్కొన్నది. ఇప్పుడు యయాతి శర్మిష్ఠపై ఆసక్తి కలిగి ఉండటం వలన అది వివాహమయ్యే అవకాశం ఉన్నది. తానుండగా తన దాసి అయిన శర్మిష్ఠపై యయాతి ఆసక్తిని ప్రకటించడం ఆమె సహించలేకపోయింది. అందుకే తనకు యయాతికి అంతకు ముందే పాణిగ్రహణమైపోయినదని మనోధర్మాన్ని ప్రతిపాదించింది. యయాతిని తానే దక్కించుకునవలనని భావించింది. ఈ విధంగా ఆత్మాభిమానాన్ని శర్మిష్ఠ ముందు నిలుపుకొనటానికి యయాతిని వివాహమాడే నిర్ణయాన్ని మెరుపువలే తీసుకొనటంలో ఆమె గడుసరితనం, సద్యస్ఫూర్తి, చాకచక్యం వెల్లడి అవుతున్నాయి. నన్నయ శిల్పంతో తీర్చిదిద్దిన పాత్రలలో దేవయాని ఒకటే. ముక్తి వైచిత్రంతో కొనిన పృథక్పదత్వం కల ఈ రచన మాధుర్య గుణ విశిష్టం. అభిలాషను ధ్వనింపచేయటంలో మాధుర్యం మహనీయం. ఇక్కడ ఏం చెప్తున్నారు, యయాతి మీద ఆసక్తి చూపటాన్ని ఈమె సహించలేకపోతుంది. యయాతికి, అందుకే తనకి యయాతికి ముందే పాణిగ్రహణం అయిపోయిందని ముందే చెప్తుంది. ఇక యయాతిని తానే దక్కించుకోవాలి అని కూడా భావిస్తుంది. ఈ రకంగా ఆత్మాభిమానాన్ని శర్మిష్ఠ ముందు నిలుపుకోవడానికి యయాతిని వివాహమాడాలి అనే నిర్ణయాన్ని మెరుపులాగా ఆమె తీసుకుంటుంది. దాంతో ఆమెలో ఉన్నటువంటి గడుసరితనము, సమయస్ఫూర్తి, చాకచక్యం అన్ని మనకు తెలుస్తాయి అని చెప్తున్నాడు. 161 నన్ను వివాహమైన ఉషనందన ఈ లలితాంగి దొట్టి, ఈ కన్యలందరుంది విజ కన్యలతో నెనయైన వారు, నీకున్నతి ప్రీతి సేయగ నృపోత్తమ వాసవు బోలి లీలతో నిన్నరలోక భోగములనేకములందుము నీవు నావుడున్. తాత్పర్యం, నహుషుడి కుమారుడైన ఓ యయాతి మహారాజా, నన్ను పెళ్లాడి సుందరాంగి అయిన శర్మిష్ఠ మొదలుగా గల దేవకన్యలతో
సాటి అయిన ఈ కన్యలంతా నీకు గౌరవంతో ప్రియం చేకూర్చగా ఇంద్రుడిని పోలి విలాసంతో నీవు మానవలోకానికి సంబంధించిన పెక్కుభోగాలనుభవించును అని దేవయాని పలికిన అనంతరం ఇక తాత్పర్యంలో చెప్తుంది. నహుషుడి కొడుకైన ఓ యయాతి మహారాజా, నన్ను పెళ్ళాడు. అప్పుడు ఈ సుందరాంగి శర్మిష్ఠ ఇంకా మిగిలిన దేవకన్యలతో సమానమైనటువంటి ఈ కన్యలంతా కూడా నీకు ఇష్టంగా గౌరవంతో నీ దగ్గరే ఉంటారు. ఇంద్రుడిలాగా నువ్వు వీళ్ళనందరినీ విలాసంతో ఎన్నో పెక్కు భోగాలను అనుభవించు మానవలోకంలో, ఈ మానవలోకంలో అని చెప్తుంది అని దేవయానంటే ఆ తర్వాత అంటాడు. విశేషం: తొట్టు ధాతువుకు తొట్టి అని వార్తక రూపం ఒక్కటే ప్రయోగాలలో కనవస్తుంది. తనను వివాహమాడితే దేవకన్యలతో సాటి వచ్చే శర్మిష్ఠాది కన్యలందరూ యయాతిని సేవించి ప్రీతి కలిగిస్తారని చెప్పటంలో కూడా దేవయాని గడుసరితనం కనబడుతుంది. శర్మిష్ఠ మీద నీకు మక్కువ ఉంటే ముందు నన్ను వివాహమాడాలని సూచించింది. అయినా తాను రాణిగా, శర్మిష్ఠ దాసిగా మాత్రమే యయాతికి సేవలందించగలదని వ్యంగ్యంగా నిర్దేశించింది. ఈ పద్య రచనలోని మాధుర్య గుణం, రసభావానుగుణం. అంటే శర్మిష్ఠ మీద నీకెంత మక్కువ ఉన్నా కానీ నన్ను వివాహం చేసుకుంటేనే నీకు సరైనది అన్నట్లు చెప్తుంది. తాను రాణిలాగా, శర్మిష్ఠ దాసిలాగా ఉంటుంది యయాతికి అన్నట్లు చెప్తుంది అనమాట. 162 వచనం. క్షత్రియ కన్యకల బ్రాహ్మణులు వివాహం బగుదురుగాక యధర్మోత్తరంబుగా క్షత్రియులు బ్రాహ్మణ కన్యకల వివాహం బగుదురే. నీ పలుకులు ధర్మ విరుద్ధంబులు మరియు సర్వవర్ణాశ్రమ ధర్మంబులు సంకరంబులు కాకుండా రక్షించుచున్న ఏన ఇట్టి యధర్మంబున కొడంబడి తినేని జగత్ ప్రవృత్తి విపరీతంబగుననిన నయ్యయాతికి దేవయాని ఇట్లనియే. తాత్పర్యం: క్షత్రియుల కూతుళ్లను బ్రాహ్మణులు పెళ్లాడుతారు కానీ అధర్మంగా క్షత్రియులు విప్రుల కూతుళ్లను పెళ్లాడుతారా? నీ మాటలు ధర్మానికి వ్యతిరిక్తాలు. అదీగాక అన్ని వర్ణాల యొక్క ఆశ్రమాల యొక్క ధర్మాలు సంకీర్ణాలు కాకుండా కాపాడుతున్న రాజునైన నేనే ఇటువంటి అధర్మానికి అంగీకరిస్తే లోక వ్యాపారం వ్యతస్థమైపోతుంది అని పలుకగా యయాతికి దేవయాని ఇట్లన్నది. చెప్తాడు యయాతి ఆమె అలా అనంగానే, క్షత్రియుల కూతుళ్లను బ్రాహ్మణులు పెళ్లి చేసుకోవచ్చు కానీ అధర్మంగా క్షత్రియులు మాత్రం బ్రాహ్మణుల కూతుళ్లను పెళ్లాడతారా? నీ మాటలు ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నాయి. అదీ కాక అన్ని వర్ణాల యొక్క ఆశ్రమాల యొక్క ధర్మాలను నేను సంకరణం కాకోకుండా నేను కాపాడుతున్నాను. అలాంటి రాజును నేనే అట్లాంటి అధర్మానికి పూనుకుంటే లోకంలో ఈ వర్ణాశ్రమ ధర్మాలంతా కూడా అస్తవ్యస్తమైపోతాయి అని అంటే అప్పుడు యయాతితో దేవయాని ఇట్లంటది. 163. వెలయగ ధర్మాధర్మంబులు నడపుచు నిఖిల లోక పూజ్యుండై నిర్మలుడగు శుక్రుడు పంచిన నలగు భుజానను వివాహమగుదేయని నన్. తాత్పర్యం: గొప్ప బాహుపరాక్రమం కలవాడా, ప్రసిద్ధమయ్యేటట్లుగా ధర్మాన్ని అధర్మాన్ని నిర్ణయిస్తూ సకల లోకాలకు పూజనీయుడై పాపరహితుడైన నా తండ్రి శుక్రుడు ఆజ్ఞాపిస్తే నన్ను పెండ్లాడుతావా అని దేవయాని పలుకగా ఇక ఇక్కడ చెప్తుంది. దేవయాని అంటది ఏమంటది? గొప్ప పరాక్రమం కలవాడా, ఓ యయాతి, నువ్వు ప్రసిద్ధమయ్యేటట్లుగా ధర్మాన్ని అధర్మాన్ని నిర్ణయిస్తూ అన్ని లోకాలలో పూజనీయుడైనటువంటి వాడు నా తండ్రి, పాపం లేనటువంటి వాడు నా తండ్రి. అలాంటి నా తండ్రి శుక్రాచార్యుడు ఆజ్ఞాపిస్తే నన్ను పెళ్లి చేసుకుంటావా అని పలికితే దేవయాని. విశేషం: ధర్మాధరణ నిర్ణయం శాస్త్ర ప్రకారం చేయబడుతుంది లోకంలో. ఇక్కడ శాస్త్రకారుడి వంటి శుక్రాచార్యుడిని ప్రమాణంగా ప్రతిపాదిస్తున్నది దేవయాని. శుక్రుడు రాక్షసాచార్యుడు. అతడు చెప్పింది ధర్మ విరుద్ధంగా ఉండదని లోకులు విశ్వసిస్తారు. శుక్రుడు దేవయాని అభిమతానికి విరుద్ధమైన ధర్మం చెప్పడు. ఆచార్య ప్రమాణం చూపి తన అభిమతాన్ని తీర్చుకోదలచటంలో దేవయాని గడుసరితనం ప్రకటితమవుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు? దేవయాని తన తండ్రి యొక్క ఆచార్యత్వాన్ని చూపించి తనకు కావలసినటువంటి తనకిష్టమైనటువంటి పని చేయించుకోవడానికి ఆమె చర్యలు తీసుకుంటుంది. ఆమెలో ఈ గడుసరితనం ప్రకటితమవుతుంది అని చెప్తున్నారు. 164 వచనం. అమ్మహాముని వచ్చి ఇది ధర్మ విరుద్ధంబుగాదని చెప్పెనేని నిన్ని వివాహం బగుదునని యయాతి ఎడంబడిన దేవయాని అప్పడ శుక్రురావించిన. తాత్పర్యం:
మహాముని అయిన ఆ శుక్రుడు వచ్చి ఈ వివాహం ధర్మానికి విరుద్ధం కాదని చెప్పినట్లయితే నిన్ను పెళ్లాడుతానని యయాతి అంగీకరించగా దేవయాని వెంటనే తండ్రి అయిన శుక్రుడిని అక్కడికి రప్పించగా ఇక అంటది కదా, అనంగానే యయాతి అంటాడు, ఆ మహాముని అయినటువంటి శుక్రుడు వచ్చి ఈ వివాహం ధర్మ విరుద్ధం కాదని చెబితే అప్పుడు నేను నిన్ను పెళ్లాడతాను అని యయాతి అంగీకరిస్తాడు. అన్న వెంటనే దేవయాని తన తండ్రి అయిన శుక్రుడిని అక్కడకు రప్పిస్తుంది. 165 తన దివ్య తేజమున నవ్వనమెల్ల వెలుంగుచుండవచ్చెను భృగునందనుడు నిజనందనకు ప్రియమునరింపగదలచి దాని యొద్దకు ప్రీతిన్. తాత్పర్యం: దేవతా సంబంధమైన కాంతి చేత ఆ అడవి అంతా ప్రకాశిస్తుండగా భృగుకుమారుడైన శుక్రుడు తన కూతురైన దేవయానికి ప్రీతి చేయదలిచి ప్రేమతో ఆమె వద్దకు వచ్చాడు. ఇక ఆ అడవిలో చాలా దైవీకమైన కాంతి ఎందుకో ఆ రోజు చాలా ప్రకాశిస్తూ ఉంటే ఆ భృగు మహర్షి కుమారుడైనటువంటి శుక్రుడు తన ఇష్టమైన కూతురు తన ఇష్ట కూతురైనటువంటి దేవయానికి ఇష్టాన్ని కలిగించటానికి ప్రేమతో ఆమె దగ్గరకు వచ్చాడట. 166 అతి సంభ్రమమున నవనీపతి విహితోత్థానుడై తపశక్తి ప్రజాపతి నిబుడగు భార్గవునకు నతి భక్తి వ్రణమితోత్తమాంగుండయ్యం అయ్యన్. తాత్పర్యం: రాజైన యయాతి మిక్కిలి వేగిరపాటుతో లేచి నిలబడి తపస్సు యొక్క శక్తి యందు బ్రహ్మతో సమానుడైన శుక్రుడికి అధికమైన భక్తితో నమస్కరించాడు. ఇలా శుక్రాచార్యుడు రాగానే యయాతి ఎంతో వేగంగా లేచి ఆయన తపశ్శక్తికి ఎంతో భక్తితో గౌరవంతో ఇక బ్రహ్మతో సమానుడైనటువంటి ఆ శుక్రాచార్యుడికి ఎంతో భక్తితో నమస్కరిస్తాడు. విశేషం: ఈ పద్యం యయాతికి గురువుల ఎడ ఉన్న భక్తిని సూచిస్తుంది. ఇందులో అతి అనే విశేషణాలు ప్రాదివర్ణాలు వ్యంజకాలై అక్షర రమ్యతను కల్పిస్తున్నాయి. 167 మరియు దేవయానియు శర్మిష్టయం గన్యకా సహస్రంబును నత్యంత భక్తితో గ్రమంబుని నమస్కరించి గ్రంథ దేవయాని శుక్రునకిట్లనియే. ఆ తర్వాత దేవయాని శర్మిష్ఠ చలికత్తలైన 1000 మంది కన్యలు ఎంతో భక్తితో శుక్రాచార్యుడికి నమస్కరిస్తారు. ఆ తర్వాత దేవయాని శుక్రాచార్యుడితో ఇలా అంది. విశేషం: క్రమంబున అన్న పదం చేత ముందు దేవయాని, తరువాత శర్మిష్ఠ, ఆ తరువాత కన్యకలు నమస్కరించారని గ్రహించవచ్చు. దీని వలన దేవయాని ప్రాముఖ్యం వెల్లడి అవుతుంది. 168 ఇన్నరేంద్రు చేతమున్న గృహీతమయ్యున్న నాకరంబు గ్రన్ననింకా నొరున కర్హమగునే పరిణయ విషయమై ధరబరిగ్రహింప పరమమూర్తి. తాత్పర్యం: పరబ్రహ్మస్వరూపుడివైన ఓ తండ్రి, ఈ రాజశ్రేష్ఠుడి చేత ఇంతకు పూర్వమే గ్రహించబడి ఉన్న నా చేతిని వివాహ విషయాన ఇంకొకరికి గ్రహించటానికి తగునా? ఇంకంటదనమాట, పరబ్రహ్మ స్వరూపమైన ఓ తండ్రి అని తండ్రిని ముందుగానే పొగుడుతోంది ఆవిడ. ఈ రాజశ్రేష్ఠుడికి ఈయన చేత నేను ఇంతకు ముందే గ్రహించబడి ఉన్నాను. అలాంటి నా చేతిని వివాహం విషయంలో ఇంకోరికి ఇవ్వటానికి తగునా అని అడుగుతుందన్నమాట. వచనం 169 కావున నాకు నీ జన్మంబున బతియయాతయ ఈ తండును భవద్వచనంబున నన్ను వివాహం బగుదుననియే నిందు ధర్మ విరోధంబు లేకుండునట్లుగా ప్రసాదింపవలియుననిన శుక్రుండు గరణించి యయాతికి నీకునునైన ఏ వివాహంబునం దపక్రమ దోషంబు లేకుండడమని వరం బిచ్చి అయ్యిరువుర కుంభరమోత్సవంబున వివాహంబు చేసి శర్మిష్ఠంబుంజూపి ఇది ఋషపర్వుని కూతురు దీనికి ప్రియంబున నన్నపాన భూషణాచ్ఛాదన మాల్యానులేపనాదుల సంతోషంబు సేయునది శయన విషయంబున పరిహరించునది అని పంచి కూతు నల్లు నింబోజించిన నయ్యయాతియు శుక్రుని వీడ్కొని దేవయానిని శర్మిష్టను గన్యకా సహస్రంబును దోడ్కొని నిజపురంబున కుంజని అంతఃపుర రమ్య హర్మ్యతలంబున దేవయాని నునిచి తదనుమతంబున శోకవనికా సమీపంబున నొక్క గృహంబునందు కన్యకా సహస్రంబుతో శర్మిష్ఠనునిచి దేవయాని యందు సుఖోపభోగ పరుండైయున్న గుండక కాలంబునకు దేవయానికి యదుతుర్వసులను కొడుకులు బుట్టిరంత శర్మిష్ఠ సంప్రాప్త యౌవనయు ఋతువతియునై ఆత్మగతంబున. తాత్పర్యం:
నాకీ పుట్టుకయందు యయాతియే భర్త. ఈ యయాతియు నీ మాటను అనుసరించి నన్ను పెళ్లాడుతానని పలికాడు. ఈ మా వివాహంలో ధర్మానికి వ్యతిరేకం లేకుండేటట్లుగా అనుగ్రహించాలి అని దేవయాని పలకగా, శుక్రుడు దయతాల్చి, యయాతికి నీకు అయ్యే ఈ పెళ్లిలో అధర్మ దోషం లేకుండు కాక అని వరమిచ్చి, వారిద్దరికీ అధికమైన వేడుకతో పెళ్లి చేసి యయాతికి శర్మిష్ఠను చూపించి, ఈమె వృషపర్వుడనే రాక్షసరాజు కూతురు. ఈమెకు భోజనము, పానీయాలు, అలంకారాలు, వస్త్రాలు, దండలు, శరీరానికి పూసుకునే లేపనాలు మొదలైన వాటి చేత ఆనందం కల్పించుము. పడక విషయంలో మాత్రం ఈమెను వర్జించవలసింది అని ఆజ్ఞాపించి, కూతురైన దేవయానిని, అల్లుడైన యయాతిని గౌరవించాడు. ఆ యయాతి కూడా శుక్రుడి దగ్గర సెలవు తీసుకుని దేవయానిని, శర్మిష్ఠను, 1000 కన్యలను వెంట పెట్టుకుని తన పట్టణానికి వెళ్లి అంతఃపురమందలి అందమైన మేడలో దేవయానిని ఉంచి, ఆమె అంగీకారంతో అశోక వృక్షాల వనానికి చెంతనున్న ఒక ఇంట్లో 1000 కన్యలతో శర్మిష్ఠను ఉంచి దేవయానితో సుఖాలను అనుభవిస్తూ ఉన్నాడు. కొంతకాలానికి దేవయానికి యదువు, తుర్వసుడు అనే కొడుకులు పుట్టారు. తరువాత శర్మిష్ఠ యౌవనవతి, పుష్పవతియు అయ్యి ఆత్మలో తాత్పర్యం ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ ఏం చెప్తుంది దేవయాని? తండ్రి, నాకు ఈ జన్మలో యయాతే భర్త అని చెప్పేస్తుంది. ఆ తర్వాత చెప్తది, ఈ యాతి నువ్వు చెబితే నన్ను పెళ్లాడుతానని పలికాడు, కాబట్టి మా పెళ్లి ఈ ధర్మానికి వ్యతిరేకం కాకుండా ఉండేటట్లు నువ్వే అనుగ్రహించాలి అంటే, అప్పుడు శుక్రుడు దయతోటి యయాతికి నీకు జరిగే పెళ్లిలో అధర్మ దోషం అంటే సంక్రమణ దోషం ఏదైతే ఉందో అది లేకుండుగాక అని ఆమెకు వరమిస్తాడు. వరమిచ్చి వాళ్ళిద్దరికీ ఎంతో వేడుకతో పెళ్లి చేసి యయాతికి చెప్తాడు. శర్మిష్ఠను చూపించి, ఈమె వృషపర్వరాజు కూతురు అయితే ఈమెకు నువ్వు ఇప్పుడు దాసి కాబట్టి ఈమెను కూడా తీసుకెళ్తున్నావు కాబట్టి ఈమెకు భోజనాన్ని, ఇక అన్నపానీయాలు, అలంకారాలు, వస్త్రాలు, దండలు, శరీరానికి పూసుకునే లేపనాలు అన్నీ కూడా ఆమెకిచ్చి ఆమెకి ఆనందాన్ని కలిగించు, కానీ పడక విషయం ఆమెతో పడుకోవడం మాత్రం చెయ్యకు అని ఆజ్ఞ చేసి కూతురైన దేవయానిని, అల్లుడైన యయాతిని ఆయన గౌరవించి పంపుతాడు. ఆ యయాతి కూడా శుక్రుడి దగ్గర సెలవు తీసుకుని దేవయానిని వెంట పెట్టుకొని ఇక వాళ్ళిద్దరితో పాటు శర్మిష్ఠను 1000 కన్యలను కూడా వెంట తీసుకుని తన పట్టణానికి వెళ్తాడు. అక్కడ అంతఃపురంలో ఉన్నటువంటి అందమైన మేడలో దేవయాని ఉంచుతాడు. ఆమె అంగీకారంతో అక్కడ అశోక వృక్షాల వనం ఉంటుంది. ఆ వనం దగ్గర ఉన్న మేడల్లో 1000 కన్యలతో పాటు శర్మిష్ఠను ఉంచుతాడు. ఇక దేవయానితో ఈయన సుఖాలను అనుభవిస్తూ ఉంటాడు కొంతకాలం. ఆ తర్వాత దేవయానికి యదువు, తుర్వసుడు అనే 2 కొడుకులు పుడతారు యయాతితో. ఆ తర్వాత శర్మిష్ఠ యవ్వనవతి అయి పుష్పవతి అవుతుంది. విశేషం ఉండెడు అనగా అని సూత్రం, ఎడుతల ధృతమునకు అచ్చు పరంబగునప్పుడు మకారము ఉండెడుమని. దేవయాని కడుగడసరిగా తండ్రితో మాట్లాడింది. తనకు యయాతికి వివాహం కావటం ధర్మమా అధర్మమా అని ఆమె తండ్రిని అడగలేదు. యయాతి చేత ముందే కరగ్రహణం చేయబడిన దేవయానిని మరొకరు పాణిగ్రహణం చేయటానికి వీలు లేదని, అట్లా జరిగితే అది ధర్మ విరుద్ధమని, ఆ ధర్మ వైరుధ్యాన్ని తొలగించటం అంటే ఈ జన్మకు దేవయానికి యయాతియే భర్త అని నిర్ణయించటమని. శుక్రాచార్యుడు అంగీకరిస్తే యయాతి దేవయానిని స్వీకరించటానికి అంగీకరించాడని దేవయాని సూచించింది. కూతురు స్వయంగా స్వీకరించిన వరుణ్ణి అంగీకరించి ఆశీర్వదించి ధర్మ విరుద్ధం కాకుండా దారి చూపించటం తప్ప మరొక దారి శుక్రుడికి మిగిలించకుండా మాట్లాడటంలోనే దేవయాని గడుసరితనం ఉంది. శుక్రుడు కూడా దేవయానికి యయాతితో కరగ్రహణం కారణంగా వివాహమైనట్లుగానే నిర్ణయించి దాని వలన కలిగే అపక్రమ దోషం లేకుండా వరమిచ్చాడు. తనయకు హితం చేద్దామనే ఉద్దేశంతో వచ్చిన శుక్రుడు దేవయాని పక్షంలోనే తీర్పిచ్చాడు కాదు. ఆయన చేత ఆ తీర్పు దేవయాని ఇప్పించింది. నన్నయ్య దేవయాని పాత్రను మెలకువతో చిత్రించి ప్రసన్నకథాకలితార్థ యుక్తిని ప్రదర్శించాడు. శుక్రుడు యయాతితో శర్మిష్ఠ కన్ని సౌకర్యాలు కలిగించమని పలికి శయన విషయాన ఆమెను వర్జించాలి అనగా ఆమె సంగము పరిహరించాలి అని ఆజ్ఞాపించాడు. ఈ విషయం చాలా ముఖ్యమైనది. యయాతి అట్లా చేయక శర్మిష్ఠతో భోగించి శుక్రుడి శాపానికి గురి అయ్యాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? దేవయాని ఎంత గడుసరి అంటే తన తండ్రితోటి తనకి ఏ మాటలు చెబితే తన తండ్రి తన పని చేస్తాడో
అలాంటి మాటలే చెప్తుంది. ఇంకా ఆయనకి ఇంకొక అవకాశం ఇవ్వదు. ఇది ధర్మమా అధర్మమా అని అడగదు. నేను ఆల్రెడీ ఆయన చేయి పుట్టేసుకున్నాను కాబట్టి నాకు నా ధర్మం ఏంటి, ఆయనకు పెళ్ళైపోయాననే ధర్మాన్ని ఆయన తల్లోకి వేసేస్తుంది. ఇక ఆ స్వర్ణ సంక్రమం కాకూడదు అనేసి ఆయనతోటి వరము తీసుకుంటది. అలాగా తనకు ఇష్టమైన పనిని చేయించుకుంటది దేవయాని. ఇక శుక్రాచార్యుడు కూడా శర్మిష్ఠను బాగా చూసుకోవాలని చెప్తాడు. ఆమెతో సంగమం చేయకూడదు అని ముందే హెచ్చరించి పంపిస్తాడు. ఈ విషయం ఎంతో ముఖ్యమైనది. కానీ యయాతి అలా చేయకుండా శర్మిష్ఠతో సంభోగిస్తాడు. శుక్రాచార్యుడికి ఆయన శాపానికి గురి అవుతాడు. ఈ రోజుతో మహాభారతం స్వస్తి. నారాయణీయం తీసుకోండి. జై గురుదేవ్. జై గురుదేవ్. లక్ష్మి గారు. బ్రహ్మకృత వత్సాపహరణంలో 5-6 శ్లోకాలు. జీవం హి కంచిదభిమానవశాస్వకీయం మత్వా తనోజ ఇతి రాగభరం వహంత్యః ఆత్మానమేవ తు భవంతమవాప్య సూనుం ప్రీతిం యయుర్నకీయతీం వనితాశ్చగావః. సూపర్ అండి. ఆనంద స్వరూప, సాధారణంగా ఎవరో ఒక జీవుడు తమకు సంతానముగా పుట్టినప్పుడు ఆ జీవునిపై మమతానురాగములను విశేషంగా చుట్టలోక సహజము. ఇప్పుడు పరమాత్మ అయిన నీవే తమ సంతానంగా వచ్చినప్పుడు వారెంతటి మమతానురాగములను చూపుదురో చెప్పుట అసాధ్యము. ఇక్కడ చెప్పేస్తున్నాను, నానబట్ట తిరువారు మనం నిన్న అనుకున్నాం. ఆనంద స్వరూప, సాధారణంగా ఎప్పుడు కూడా ఒక జీవుడు తమకు సంతానంగా పుడితే ఆ తల్లి తండ్రి ఎంతో విశేషంగా మమతానురాగాలను చూపిస్తారు. అది సహజం. కానీ పరమాత్మ అయిన నువ్వే సంతానంగా వస్తే ఎంతటి మమతను అనురాగాన్ని చూపిస్తారో అసాధ్యం ఇంకా అని చెప్తున్నాడు. 6 లక్ష్మి గారు. ఏవం ప్రతిక్షణ విజృంభిత హర్షభార నిశేష గోపగణలాలిత భూరిమూర్తిం త్వామగ్రజోపి బుబుద్ధే కిల వత్సరాంతే బ్రహ్మాత్మనోరపి మహాన్ యువయోర్విశేషః. చాలా బాగా చదివారు లక్ష్మి గారు. నందనందన, ఈ విధముగా గోపికలు ఆవులు ప్రతిక్షణము తమలో పెళ్ళుబుకుచున్న ఆనందముతో తమ సంతాన రూపమున ఉన్న నిన్ను ప్రేమతో చూచుకొనుచుండిరి. ఇట్టి నీ మహిమ నీ అన్నయ్యైన బలరాముడు కూడా 1 సంవత్సరం గడిచిన తర్వాతనే తెలుసుకొనెను. మీరిద్దరూ పరమాత్మ స్వరూపులే అయినను ఇద్దరి మధ్య ఎంతయో భేదం కలదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు నానబట్ట తీరువారు? నందనందన అంటే నందిని కుమారుడా అని. ఈ రకంగా గోపికలు ఆవులు ప్రతి క్షణము తమలో పెళ్ళుబికుతున్న ఆనందంతో తమ సంతాన రూపంలో ఉన్నటువంటి నిన్ను ఎంతో ప్రేమతో చూసుకుంటున్నారు. అలాంటి నీ మహిమను నీ అన్న అయినటువంటి బలరాముడు కూడా తొందరగా కనుక్కోలేకపోయాడు. 1 సంవత్సరం వరకు అలా కనుక్కోలేకపోయాడు. ఎందుకు? ఆ తర్వాతే తెలుసుకున్నాడు. సంవత్సరం అయ్యాకే తెలుసుకున్నాడు. ఎందుకంటే మీ ఇద్దరు పరమాత్మ స్వరూపులే అయినా కూడా మీ ఇద్దరి మధ్య ఎంతో భేదం కలదు. ఎలాగా అంటే శ్రీకృష్ణుడు నిష్కల బ్రహ్మము, పరమాత్ముడు సకల బ్రహ్మము అని చెప్తున్నారు ఇక్కడ నారాయణ భట్ట గారు. ఈ రోజుకి ఇంతటితో స్వస్తి. ఓం శ్రీ కృష్ణాయ నమః. జై గురుదేవ్. యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గ బిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జై గురుదేవ్.